వేములవాడ రాజన్న ఆలయం అభివృద్ధికి శ్రీకారం చుట్టామన్నారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. పట్టణంలో 80 అడుగుల రోడ్డు వెడల్పు పనులు జరుగుతున్నాయని అన్నారు. వేములవాడ పట్టణంతో పాటు ఆలయ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం 150 కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించిందని అన్నారు ఆది శ్రీనివాస్. 30 సంవత్సరాలుగా చిరకాలంగా కోరుతున్నటువంటి రోడ్డు వెడల్పు కానీ దేవాలయం సంబంధించిన విస్తీర్ణ కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ముందుకు తీసుకొని పోతున్నాం. కేవలం ఫౌండేషన్ వేయడమే కాకుండా నిధులు కూడా వెచ్చించి ముందుకు పోయే కార్యక్రమం. వేములవాడ ఆలయాన్ని కూడా సుమారు 4 ఎకరాల వరకు విస్తీర్ణ చేయాలని చెప్పని శృంగేరి పీఠానికి 4 మార్లు వెళ్లి వారు ఇచ్చినటువంటి సూచనలు సలహాలతో ముందుకు పోతా ఉన్నాం. 76 కోట్లకు సంబంధించినటువంటి టెండర్లు పిలువబడతా ఉన్నాయి. 35 కోట్లతో అన్న సత్రానికి సంబంధించి ప్రతినిత్యం 10,000 మందికి ఉచిత భోజన సౌకర్యాన్ని 10 నుంచి ఇంకా 14-15 కూడా భోజనం చేసేటువంటి